కుట్టి అయితే జ్యోతమ్మకి ఆపరేషన్ బాగా జరగాలని అభిషేకం చేయించి ప్రసాదం తీసుకుని వచ్చి జ్యోతమ్మకి ఇస్తుంది. జ్యోతమ్మ ఇదిగో ప్రసాదం తీసుకో అని చెప్తే జ్యోతి అయితే ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటుంది. ఇక కుట్టి అలాగే జ్యోతమ్మ వీళ్ళంతా కూడా హాస్పిటల్కి బయలుదేరి వెళ్తారు. ఇది చూసి హైమావతి అయితే నా మనవరాలు జీవన కూడా తన తల్లి కోసం ఇలా పూజలు చేస్తే బాగుండు, సరేలే కుట్టి చేసింది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళంతా కూడా హాస్పిటల్కి బయలుదేరి హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇక జ్యోతి వాళ్ళను డాక్టర్ కలిశాక డాక్టర్ ఇలా అంటారు, మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి, నేను పిలుస్తానని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్ళిపోతారు. ఇంతలో జ్యోతి అయితే కుట్టితో ఇలా అంటూ ఉంటుంది, కుట్టి నాకు ఏం జరిగినా ఎలా ఉన్నా సరే నువ్వు ఏమాత్రం టెన్షన్ పడకు, కంగారు పడకు, నువ్వు హ్యాపీగా ఉంటానని నాకు మాట ఇవ్వు కుట్టి అని చెప్పి జ్యోతి కుట్టిని అడుగుతూ ఉంటుంది. అది విని కుట్టి అయితే సరే జ్యోతమ్మ, నీకేం కాదు, అంతా ఆ శివయ్య చూసుకుంటాడు, నువ్వు హ్యాపీగా లోపలికి వెళ్ళి రా జ్యోతమ్మ అని చెప్పి కుట్టి జ్యోతితో అంటుంది. అది విని జ్యోతి కూడా సంతోషిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.